చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి అడుగుతా ఉన్నది ఏంటంటే, సార్ నాకు డిప్లొమాలో బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి. ఈసెట్ నోటిఫికేషన్ కూడా త్వరలో పడనుంది. ఈసెట్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి కాబట్టి, మరి మేము లాటరల్ ఎంట్రీ కింద బీటెక్‌లో జాయిన్ అయ్యాలంటే బ్యాక్‌లాగ్స్ క్లియర్ చేసుకోవాలా? బ్యాక్‌లాగ్స్ ఉన్నా కూడా బీటెక్‌లో జాయిన్ అవ్వచ్చా డైరెక్ట్‌గా సెకండ్ ఇయర్‌లో అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఇప్పుడు దాని గురించి మాట్లాడబోతున్నాను. ముందుగా అయితే మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కాల్ మీ ఫోర్ యాప్‌లో అయితే ఖచ్చితంగా కాల్ చేయొచ్చు. వాటి ఐడీస్ డిస్క్రిప్షన్‌లో వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ గ్రూప్‌లో షేర్ చేశాను. అయితే ఇక్కడ ఏంటంటే మీరు గమనించాల్సింది ఏదైనా కానివ్వండి, మీరు కౌన్సిలింగ్‌కి వెళ్ళాలంటే కంపల్సరీగా పీసీ అనేది అవసరము. మీకు ప్రొఫెషనల్ సర్టిఫికేట్, సీఎంఎం కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమోరాండమ్ అవసరమవుతుంది. అయితే మీ డిప్లొమాకు ఫైనల్‌గా ఒక సర్టిఫికేట్ వస్తుంది కాబట్టి, ఆ సర్టిఫికేట్ అనేది ఎప్పుడొస్తుంది? మీ సబ్జెక్ట్స్ అన్ని బ్యాక్‌లాగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ క్లియర్ చేసుకుంటేనే వస్తుంది. కౌన్సిలింగ్‌కి అటెండ్ అవ్వచ్చు బ్యాక్‌లాగ్స్ ఉన్నప్పుడు. కానీ అటెండ్ అవ్వడం అంటే ఏంటి? అది ఇస్తారు కదా మీకు స్లిప్పు. సో, దానికోసం అటెండ్ అవ్వచ్చు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అప్లై చేసుకోవచ్చు ఈసెట్‌కి కాదంటలేదు. కానీ కౌన్సిలింగ్‌కి ఫిజికల్‌గా మీరు అటెండ్ అవుతారు చూసారా? పలానా ర్యాంక్ నుంచి ఈ ర్యాంక్ వరకు ఈ రోజున రండి, రేపు రండి అట్లా చెప్తారు కదా! ఆ టైంకొచ్చేసరికల్లా మీరు బ్యాక్‌లాగ్స్ అన్నీ క్లియర్ చేసుకొని ఉండాలి. అయితే ఆ బ్యాక్‌లాగ్స్ క్లియర్ చేసిన వెంటనే మీకు సర్టిఫికేట్ అనేది వస్తది. ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంతేగాని బ్యాక్‌లాగ్స్ క్లియర్ చేసుకోకుండా బీటెక్‌లోకి వెళ్ళటం అనేది కుదరదనమాట. ఓకేనా? ఎనీథింగ్. సో, ఇప్పుడు అదే ఎంసెట్ అనుకోండి. ఇంటర్ క్లియర్ కాలేదనుకోండి. ఎంసెట్ సైట్ ఓపెన్ కాదు. ఆ నెంబర్ చూపించదు రిజల్ట్. కానీ మీకు అలా కాదు. రిజల్ట్ చూపిస్తది. కాకపోతే ఈసెట్‌కి చూపిస్తది. కానీ మీరొచ్చేసరికి ఇదంతా చేయాల్సి ఉంటుందనమాట. ఓకేనా? ఇదే చాలా మంది అడుగుతా ఉన్నారు. ఇంతవరకు ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి ఖచ్చితంగా అయితే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేస్తారని చెప్పేసి థాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే.